అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 3వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. నీవే నా వాంఛ. 73వ కీర్తన 25 వచనమునందు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఈ లోకమునందు నీవు నాకుండగా నాకేదియు వాంఛలేదు. కీర్తనకారుడు తన యొక్క వాంఛలన్నిటినీ ప్రభుపై ఉంచెను. భూమిపైన నీవే నా వాంఛయు, పరలోకమందును నీవే నా వాంఛయు, ఇహమందును పరమందును నీతో కూడా ఉండుటియే నా యొక్క ఆశ అనుట ఎంతటి మహత్తరమైనది, మహోన్నతమైనదైన వాంఛ. ఆయన యొక్క ప్రేమను రుచి చూసిన వారికి ఆయన తప్ప ఇహమందును పరమందును వేరే వాంఛయు ఆశయు కోరికయు ఉండనే ఉండదు. లోకమును దాని యొక్క ఆశేచ్ఛలు గతించిపోవును. లోకం యొక్క సిరులను గొప్పతనమును నశించిపోవును. నాసికా రంధ్రములో శ్వాసను కలిగి ఉన్న మనుషునిపై మన యొక్క వాంఛలను పెట్టుకొనుటకు అతడు ఏ పాటివాడు? లోకం యొక్క ఔన్నత్యము గడ్డి వలెను, గడ్డి పూల వలెను వాడిపోవచ్చున్నది. అందుచేతనే మరియ తన యొక్క వాంఛలన్నిటినీ తన యొద్ద నుండి ఎడబాయని మంచి ఉత్తమ భాగమునైన క్రీస్తునిపైనే ఉంచెను. దావీదు ప్రభు యొక్క ప్రసన్నతను సన్నిధిని వాంఛించెను. దేవా, నీవే నా దేవుడు, వేకువనే నిన్ను వెదుకుదును. నీళ్లు లేక ఎండియున్న దేశమునందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. 63వ కీర్తన 1 మరియు 2 వచనములు. ప్రభు పైన ఉన్న కొలతలేని వాంఛను బట్టి దేవుని యొక్క ఆలయంపై ఆయన యొక్క వాంఛ మల్లెను. దేవుని యొక్క వచనంపై ఆయనకు వాంఛ మల్లెను. ప్రభు యొక్క కార్యములన్నిటినీ ఆయన ప్రేమించెను. ప్రభుపై గల వాంఛ చేతనే ప్రభు యొక్క పరిచర్యలను అత్యధికముగా ఉత్సాహపరిచెను. నా హృదయమా, నీవు ప్రభువును చూచి, దేవా, నీవే ప్రభువువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదనియు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు, నేను అలాగందును అని మనవి చేసెను. 16వ కీర్తన 3వ వచనము. ప్రభుపై గల వాంఛ చేతను ఇష్టము చేతను దావీదు ప్రభువుకంటూ ఒక ఆలయమును కట్టుటకు కోరెను. దాని కొరకు విస్తారమైన బంగారమును వెండిని దేవదారు వృక్షములను సమకూర్చి పెట్టాను. నేను ప్రభువు కొరకు ఒక స్థలమును చూచు వరకును, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకును, నా వాసస్థలమునైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను అని ప్రమాణము చేసుకొనెను. 132వ కీర్తన 4-5 వచనములు. ఎంతటి వైరాగ్యముతో కూడిన వాంఛను చూడుడి. దావీదు యొక్క అట్టి వాంఛను ప్రభు అతనికి కుమారుడైన సొలొమోను ద్వారా నెరవేర్చును. అవును, ప్రభు మన యొక్క వాంఛలను కూడా నెరవేర్చును. మన యొక్క వాంఛలు భూ సంబంధములై నశించిపోవచ్చున్న వస్తువులపై ఉండక దేవునిపైనను ఆత్మీయ అంశములపైనను ఉండుట ఎంతటి ఔన్నత్యమైనది. అవి నిత్యమైన ఆశీర్వాదములను మనలోనికి తీసుకొని వచ్చును కదా. నేటి ధ్యానమునకై నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఓగార్చుచున్నాను. 119వ కీర్తన 131వ వచనం. నేటి వేద పఠనము ఉదయము న్యాయాధిపతుల గ్రంథము 19, 20 మరియు 21 వచనం అధ్యాయములు. సాయంత్రము లూకాసు వార్త 7వ అధ్యాయము 31 మొదలుకొని 50 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.